ఏవైనా సరే పాపపు గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కాని బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉంటుందో వారికి అన్ని రంగాల్లోనూ అద్భుతమైన విజయాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు బలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలలో కూడా అతిపెద్ద గ్రహంగా గురుడును పరిగణిస్తారు. ఇక జ్యోతిష్యాన్ని జాతకాలని నమ్మేవారైతే తమ జాతకంలో గురు బలం ఉండాలని, గురు గ్రహం యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారు. అయితే కొందరికి తమ జాతకంలో గురుడు శుభస్థానంలో ఉన్నా కూడా శుభ ఫలితాలు రావు. మరి కొందరి జాతకంలో గురుడు అశుభ స్థానంలో ఉన్నా కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది? మరి మన జాతకంలో గురుడు ప్రభావం శుభప్రదంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి అనుగ్రహం పొందడానికి గురువారం రోజున గురు మంత్రాలని, స్తోత్రాలని పఠించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇక గురువారం రోజున ఉపవాసం ఉండాలి. అలా ఉపవాస దీక్ష ప్రారంభించిన తర్వాత 5, 11 లేదా 41 వారాల పాటు దీన్ని కొనసాగించాలి. మన జాతకంలో గురుడు 3 లేదా 6 అంటే అష్టమ వ్యయ స్థానంలో ఉండడాన్ని ప్రతికూలంగా పరిగణిస్తారు. అయితే మిగిలిన గ్రహాలతో కలిసి సంయోగం చెందే సమయంలో మాత్రం సానుకూల ఫలితాలు వస్తాయి. మనకు విద్య నేర్పిన గురువుల్ని లేదా జీవితంలో మనం గురువుగా భావించేవారు ఎవరికైనా గురువారం దుస్తులని దానం చేయాలి. లేదా పేదలకు మన సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. అలా చేయడం వల్ల గురుబలం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. కొందరు వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో పెళ్లి కావడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు వివాహం ఆలస్యమైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజున బంగారుతో చేసిన పుష్యరాగం రత్నాన్ని ధరిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఇక గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం వలన గురు ప్రీతిని పొందుతారు. ఇక దత్తాత్రేయుణ్ణి, సాయిబాబాని, రాఘవేంద్ర స్వామిని, ఆదిశంకరాచార్యుణ్ణి, దక్షిణామూర్తిని పూజించడం వలన, తరచుగా దర్శించుకోవడం వలన కూడా గురు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే గురు పాదుక స్తోత్రం చదవడం వలన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక దక్షిణామూర్తి స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు మనం మన జీవితంలో చూస్తాం. రోజు మనం దక్షిణామూర్తి స్తోత్రం చదివినా విన్నా సరే జాతకంలో ఉన్న సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టనివ్వవని, దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదివిన వారు జీవితంలో అత్యుత్తమ స్థానంలో ఉంటారని శాస్త్రం చెబుతుంది. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం.